పూటకొక రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ముఖ్యంగా ఈ వాతావరణం రొయ్యల సాగుకు పూర్తి ప్రతికూలకంగా ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా దెబ్బతిన్న రొయ్య సాగు కొద్దిగా కుదుట పడుతున్న సమయంలో వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత 10 రోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి తోడు మోంతా తుఫాను రూపంలో మరో విపత్తు ముంచుకొస్తోంది. చేపల రొయ్యల ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న తీర ప్రాంతాలపై దీని ప్రభావం కనిపించనుంది. ఆక్వా సాగు అధికంగా ఉన్న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ముప్పును ఎదుర్కోవడం ఎలా అనే సందిగ్ధతలో రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తుఫాను సమయంలో ఆక్వా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. వేసవి సాగు మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో గత సెప్టెంబర్ నెలలో ఎక్కువ మంది రైతులు చెరువుల్లో రొయ్య సీడ్ వేశారు. ప్రస్తుతం రొయ్య కౌంటు 200 నుంచి 300 మధ్యలో ఉంది. ఈ పరిస్థితుల్లో మొంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సమస్యతో పాటు వ్యాధుల ముప్పుతో రైతులు సతమతమవుతున్నారు. దీనితో రొయ్యల చెరువులలో నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ ఆక్సిజన్ లోటు భర్తీ చేయడానికి శ్రమిస్తున్నారు. నిరంతరం వర్షం జల్లులు పడుతూ వాతావరణం పూర్తిగా చల్లబడిపోవడంతో 2 రోజులుగా రొయ్యల చెరువులలో డీఓ సమస్య ఏర్పడి రొయ్యలకు సరిపడా ఆక్సిజన్ అందక అసహనంతో నీట ఉపరితలం మీద తేలియాడుతున్నాయి. ఈ సమస్య మరీ తీవ్రమైతే అప్పటికప్పుడు రొయ్యలు చనిపోతున్నాయి. దీనితో రైతులు ఆగమేఘాల మీద రొయ్యలు పట్టుబడి చేసి ఐరకాడికి అమ్ముకొని నష్టపోతున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,90,000 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా ఏడాది టర్నోవర్ 18,000 కోట్ల పైనే ఉంది. ప్రస్తుత చేపల చెరువుల్లో 700 గ్రాముల నుంచి కేజీ బరువు చేప పెరుగుతుంది. ఇటీవల అల్పపీడనం కారణంగా విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు ఆక్వా చెరువుల్లో నీరు గట్లంచుల వరకు చేరింది. ఈదరగాలులు సైతం నీటి అలల తాకిడికి చెరువు గట్లు బలహీనపడ్డాయి. ఇలాంటి తరుణంలో తుఫాను భయం అణువణువున ఆక్వా రైతుల్లో కనిపిస్తుంది. వాతావరణం మారినప్పుడల్లా ఆక్వా రైతులను ఆక్సిజన్ సమస్య పట్టిపీడిస్తోంది. సాధారణంగా చేపల రొయ్యల చెరువుల్లో 5 ppm నుంచి 6 ppm వరకు ఆక్సిజన్ నిష్పత్తి ఉండవచ్చు. విస్తార వర్షాలకు చెరువుల్లో ppm 3.4కి పడిపోయింది. pH తగ్గితే చేపల ఊపిరాడక తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఇప్పటికే చేపల్లో రెడ్ డిసీజు, మోర్టాలిటీ, రొయ్యల సాగులో విబ్రయో వైరస్, తెల్లమచ్చ తెగుళ్లు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తుఫాను కారణంగా గట్లు తెగి నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ మార్పుల సమయంలో ఆక్వా రైతులు మేతలను తగ్గించడం ఉత్తమం. భారీ వర్షాలకు కొత్త నీరు ప్రవేశించినప్పుడు చేపలు బయటకు దూకడానికి ప్రయత్నిస్తాయి. వలలను సిద్ధం చేసుకోవాలి. చెరువు గట్లపై మేతల దాణాలను వర్షానికి తడవకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ఆక్వా ల్యాబ్లో చెరువు నీటిని పరీక్ష చేయించాలి. వరుస వర్షాలకు మోంతా తుఫాను తోడు కావడంతో చేపలు, రొయ్యల చెరువులోకి నీటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలిగాలుల ప్రభావంతో చెరువుల్లోని రొయ్యలు చేపల ఒత్తిడికి గురై మేత తినట్లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. చెరువుల్లో ప్రాణవాయువు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతున్నాయి. తుఫాను సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
చెరువు నీరు పెరగకుండా గట్టు నీటి మట్టం 20 నుంచి 30 సెంటీమీటర్లు తగ్గించాలి. పగుళ్లు, బలహీన స్థానాలు ఉంటే ముందుగానే మట్టి, రాళ్లతో పటిష్టం వేయాలి. ఈ సమయంలో విద్యుత్తు పోయే అవకాశం ఎక్కువ. డీజిల్ ఏరియేటర్లు, జనరేటర్లు తగిన ఇంధన నిల్వ ఉంచుకోవాలి. మేత మొత్తాన్ని 30 నుంచి 40% తగ్గించాలి. చెరువులో వల వేసే పని, సున్నం చల్లే పనులు నిలిపివేయాలి. చెరువులోకి నీరు బాగా ఎక్కితే ఒక్కసారిగా తీసేయకుండా 3 నుంచి 4 గంటల వ్యవధితో నెమ్మదిగా బయటకు పంపాలి. రెండు మూడు రోజులు వర్షాలు కురిసినప్పుడు చెరువుల్లో వృక్ష ప్లవకాలు చనిపోయి అడుగు భాగానికి చేరి అమోనియా, ట్రేడ్ ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావంతో చెరువుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది రొయ్యలు, చేపలను వ్యాధులకు గురిచేస్తాయి. ఈ సమస్యకు నివారణగా ఎకరాకు చెరువుకు 70 కిలోల ఉప్పు చల్లుకోవాలి. వర్షాలు కొనసాగుతున్నప్పుడు 2 రోజులకొకసారి ఎకరానికి 75 కిలోల చొప్పున వ్యవసాయ సున్నం చల్లుకోవాలి. దీనివల్ల నీటి ఉష్ణోగ్రత, నాణ్యత స్థిరంగా ఉంటుంది. వర్షాలు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి వచ్చాక ఎకరానికి 5 నుండి 10 కిలోల మినరల్స్ చల్లుకోవాలి.